డార్లింగ్ లవర్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సంక్రాంతి బిగ్గెస్ట్ రిలీజ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ థియేటర్లోకి వచ్చేసింది. వరుసగా భారీ యాక్షన్ సినిమాలతో అలరించిన ప్రభాస్ ఈసారి రూట్ మార్చి రాజా సాబ్ తో ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ కామెడీ జోనర్ లోకి అడుగుపెట్టారు. తన వింటేజ్ స్టైల్లో కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను నవ్వించడానికి రెడీ అయిపోయాడు. డైరెక్టర్ మారుతి ప్రభాస్ ను ఎలా చూపిస్తారు అని అందరిలో ఒక టెన్షన్. మరి ఈ హారర్ కామెడీ డ్రామా ఆ అంచనాలను అందుకుందా? బాహుబలి తర్వాత ఒక కొత్త ప్రభాస్ ను మనం చూడబోతున్నామా? ప్రభాస్ సంక్రాంతి మూవీ రాజాసాబ్ రివ్యూలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ తన అభిమానులందరికీ సంక్రాంతి పండుగను కాస్త ముందుగానే తెచ్చేశాడు. రాజాసాబ్ థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. సంక్రాంతి రేసులో ఉన్న ప్రభాస్ అందరికంటే ముందే వచ్చి హిట్ తో బోని కొట్టాడు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే రాజాసాబ్ ఒక రాజు కుటుంబానికి చెందిన వారసుడు. కానీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తన నానమ్మ గంగవ్వతో కలిసి చాలా సాదాసీదా జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే డబ్బు కోసం పెద్ద పెద్ద అడ్వెంచర్స్ చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే అనిత పరిచయం అవుతుంది. తనది రాయల్ ఫ్యామిలీ అని, తమ పూర్వీకులకు ఒక రాజభవనం కూడా ఉందని అనిత ద్వారా తెలుసుకున్న ప్రభాస్ ఆ ఆస్తిని దక్కించుకోవటానికి అందులోకి అడుగు పెడతాడు. అయితే చూడ్డానికి రాజభవనమే అయినా అదొక మాయామహల్. ఆ మహల్లో ప్రతిదీ మిస్టీరియస్ గా ఉంటుంది. అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే రాజాసాబ్ కూడా ఆ మహల్లో జరుగుతున్న పరిణామాలను చూసి ఒకంత షాక్ అవుతాడు. ఆ రాజభవన్ నుంచి బయటపడాలంటే చనిపోయిన తన తాతను ఎదిరించాల్సి ఉంటుంది. ఆస్తి కోసం రాజభవనంలోకి వెళ్లిన రాజాసాబ్ తాతను ఎదురిస్తాడా? అక్కడ అతనికి ఎదురైన వింత అనుభవాలేంటి? తన తాత మనసు గెలిచి పోగొట్టుకున్న ఆస్తిని దక్కించుకుంటాడా? భైరవి అనితలతో రాజాసాబ్ కున్న రిలేషన్ ఏంటనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ. సినిమాలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ప్రభాస్ గురించి. చాలా కాలం తర్వాత రాజాసాబ్ తో ఒక పాత ప్రభాస్ ను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. డార్లింగ్ లోని రొమాన్స్, ఈశ్వర్ లోని మాస్, ఇంకా బుజ్జిగాడులోని కామెడీ టైమింగ్ ఇవన్నీ కలిపి రాజాసాబ్ లో మనకు అందించాడు మారుతి. ప్రభాస్ ఎనర్జీ, ముగ్గురు ముద్దుగుముల గ్లామర్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్. ఇక సినిమాలో ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా నానమ్మ ప్రభాస్ మధ్య సాగే సీన్లు హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఇక తాతయ్యతో రాజాసాబ్ చేసిన ఫైట్ మూవీకి హైలైట్. తాత క్యారెక్టర్ లో సంజయ్ దత్, మరో పాత్రలో బోమన్ ఇరానీ పర్ఫెక్ట్ గా ఒదిగిపోయారు. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మాలవిక మోహన్, నిధి అగర్వాల్ గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా ఉంది. రాజభవనం సెట్, గ్రాఫిక్స్ అదిరిపోయాయి. ఒక మ్యాజికల్ వరల్డ్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో హారర్ సీన్లలో భయాన్ని, ఎమోషనల్ సీన్లలో డెప్త్ ని బాగా ఎలివేట్ చేశారు. 3 గంటల 10 నిమిషాల నేడివి ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా మారుతి చాలా జాగ్రత్త పడ్డాడు. ముఖ్యంగా లాస్ట్ 45 మినిట్స్ ప్రీ క్లైమాక్స్ సినిమాను ఇంకో లెవెల్ కు తీసుకెళ్లిపోయాయి. సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్లు కాస్త సాగదీసినట్టు అనిపించినా ఎంటర్టైన్మెంట్ ముందు అవేమీ పెద్దగా అనిపించవు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యుఎస్ సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్ని చిన్న మార్పులు తప్ప సినిమా ఫ్లో బాగుందని వారు కూడా అప్రిషియేట్ చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే రాజాసాబ్ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇదొక ఐ ఫిస్ట్. హారర్, కామెడీ మరియు ఎమోషన్స్ ని ఇష్టపడే వారందరికీ ఇది బెస్ట్ వాచ్. ఒక్కో సినిమాకు దాదాపు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ ది రాజాసాబ్ కోసం కేవలం 100 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారట. భారీగా నిర్మించిన ఈ సినిమాకు సపోర్ట్ ఇవ్వడానికి, నిర్మాతలకు అండగా నిలిచేందుకు వీలుగా ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది. మీరు కూడా ఈ మూవీ చూడడానికి ఈ వీకెండ్ ప్లాన్ చేసుకున్నారా? మూవీ చూశాక మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి.